సో చాలామంది అయితే డిస్కస్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో ఏఐ టెక్నాలజీస్ వచ్చేసి మన ఐటీ జాబ్స్ అన్నిటిని రీప్లేస్ చేస్తాయి, ఇంకంతా ఏఐ రిలేటెడ్ జాబ్స్ ఉంటాయి అని డిస్కస్ చేస్తున్నారు. అండ్ ఇంకొంతమందికి డౌట్ కూడా ఉంది అసలు ఆ జాబ్ రోల్స్ ఎలా ఉండబోతున్నాయి, ఎలా ఉంటాయి, ఆ యొక్క డిజిగ్నేషన్స్ ఎలా ఉంటాయి, ఎలాంటి స్కిల్స్ మీద ఉంటాయి. ఓకే, సో ఈ ప్రస్తుతం ఉన్న టెక్నాలజీస్ ఏమవుతాయి అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. సో ఆ డౌట్ నేను ఈ వీడియోలో అయితే మీకు క్లియర్ చేస్తాను అండి. చాలా జాబ్స్ అయితే నేను డిజిగ్నేషన్స్ అయితే నేను ఫైండ్ అవుట్ చేశాను. ఓకే, అరౌండ్ 20 జాబ్ రోల్స్ అయితే ఉన్నాయండి. ఒకే వీడియోలో అన్నీ చెప్పడానికి చాలా లాంగ్ టైం పడుతుంది. అందువల్ల నేను ఒక 3 జాబ్ రోల్స్ని ప్రతి వీడియోలో నేను అప్లోడ్ చేస్తుంటాను. ఓకే, ఈ వీడియోలో కొన్ని మెయిన్ జాబ్ రోల్స్ అయితే ఏఐకి సంబంధించిన జాబ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, సో ఇవి ఇప్పటికిప్పుడు ఉన్నాయా అంటే జాబ్స్ మేబీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ మీ దగ్గర స్కిల్స్ ఉండి దానికి ఆ సోర్స్ ఉంటే నిజంగా మీ దగ్గర అంత స్ట్రాంగ్ టెక్నికల్ స్కిల్స్ కానీ ఉంటే ఏఐ మీద మీరు అప్లై చేయొచ్చు పెద్ద ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. ఎందుకంటే ఇలాంటి స్కిల్డ్ క్యాండిడేట్ని, వర్తిగల క్యాండిడేట్ని ఆ కంపెనీస్ కూడా సెర్చ్ చేస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ ఏవైతే ఇంటర్నల్ ప్రొడక్ట్స్ని డెవలప్ చేస్తున్నారో ఇలాంటి క్యాండిడేట్సే కావాలి. సో ఈ స్కిల్స్ నేను చెప్పబోయే ప్రతి డిజిగ్నేషన్కి స్కిల్స్ మీలో కానీ ఉంటే మీరు అప్లై చేసుకోండి, రెజ్యూమ్లో మెన్షన్ చేయండి. డెఫినెట్గా మీకు ఎవరు ఊహించినంత ప్యాకేజ్ మీకు ఇస్తారండి. ఓకే, మరి ఆ జాబ్స్ ఏంటి అనేది మనం 1 by 1 డిస్కస్ చేద్దాం. సో మీరు చేయాల్సింది మన లేటెస్ట్ వీడియోస్ ఇన్ఫర్మేషన్గా మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తుండండి. ఓకే, మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక మనం టైం వేస్ట్ చేసుకుండా అసలు మెయిన్ టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. మరి ఏంటి ఆ ఏఐ టెక్నాలజీ రిలేటెడ్ జాబ్ రోల్స్ ఏంటంటే, ఫస్ట్ది ఏంటంటే ఏఐ గవర్నెన్స్ ఆర్ వీ కెన్ ఆల్సో కాల్డ్ ఎథిక్స్ స్పెషలిస్ట్. ఓకే, ఈ రోల్ ఏంటి సార్, అసలు ఏఐ గవర్నెన్స్ అంటే ఏంటి అనేది మీకు డౌట్ రావచ్చు. సో మనందరికీ తెలుసు ఏఐ టూల్ అనేది చాలా పవర్ఫుల్, మనం ఏమైనా చేయొచ్చు. వీ కెన్ డూ ఎనీథింగ్ యూజింగ్ ఏఐ టూల్. కంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చు, కోడ్ జనరేట్ చేయొచ్చు, ఈవెన్ డయాగ్రామ్స్ డ్రా చేయొచ్చు. వీ కెన్ ఆల్సో క్రియేట్ మ్యూజిక్, ఓకే, ఆర్ టెక్స్ట్ బేస్డ్ ఇమేజెస్. దానికి మనం ప్రాపర్గా యూజ్ చేయకపోతే అది చాలా బ్యాడ్ వేస్లో కూడా యూజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అందువల్ల ఈ ఎథిక్స్ స్పెషలిస్ట్ ఆర్ ఏఐ గవర్నెన్స్ ఈ జాబ్ రోల్ వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకు ఉండాల్సిన స్కిల్స్ ఏంటంటే ఈ ఏఐ సిస్టమ్ని, ఈ ఏఐ అల్గరిథమ్స్లోకి ఎథిక్స్ సాఫ్ట్వేర్స్ని డెవలప్మెంట్ని ఇంక్లూడ్ చేయాలి. కొన్ని రూల్స్, కొన్ని లాస్, కొన్ని గైడ్లైన్స్, కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఆ ఏఐ సిస్టమ్స్కి ప్రొవైడ్ చేస్తుండాలి. అప్పుడే అది ప్రాపర్గా వర్క్ అవుతుంది. జస్ట్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. మీకు ఒక ఏరోప్లేన్ ఉంది, ఒక జెట్ ఏరోప్లేన్ ఉంది. సో దానివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఎంతోమందిని ఒక చోట నుంచి ఇంకో చోటికి తక్కువ టైంలోనే ట్రావెల్ చేపిస్తుంటుంది, జర్నీ అయితే జరుగుతుంటుంది. బట్ దానికి కంట్రోల్ చేసే పైలట్ కానీ స్కిల్ క్యాండిడేట్ కాకపోతే, మంచి ప్రొఫెషనల్ క్యాండిడేట్ కాకపోతే ఏమవుతుంది? ఆ పైలట్ దగ్గర మంచి స్కిల్స్ కానీ లేకపోతే, కరెక్ట్గా ప్రాపర్గా యూజ్ చేసుకోలేకపోతే కంట్రోల్ చేయటం ఆ జెట్ ఇంజిన్ని, మరి ఏమవుతుంది? అది డెస్టినేషన్ రీచ్ చేయగలుగుతారా? చెప్పలేము, నమ్మకం అయితే ఉండదు. సిమిలర్ వే ఏ టూల్ అనేది కూడా ఇట్ కెన్ డూ అమేజింగ్ థింగ్స్. బట్ దాన్ని ప్రాపర్గా ఎలా యూజ్ చేసుకోవాలి, దానికి ఎలాగ రూల్స్ పెట్టాలి, ఎలాగ కండిషన్స్ ఉండాలి, ఓకే, ఎలాగ రిస్ట్రిక్ట్ చేయాలి, ఎలాంటి పర్సన్స్ యూజ్ చేయకూడదు, ఎలాంటివి మాత్రమే జనరేట్ చేయాలనేది, ఇవన్నీ ఎథిక్స్ అన్నీ ప్రొవైడ్ చేయాలి. ఓకే, సమ్ హ్యూమన్ ఎలాగ థింక్ చేస్తాడో, డిఫరెంట్ వేరియస్ పీపుల్ ఎలాగ థింక్ చేస్తాడో కూడా అవి కూడా, ఆ సాఫ్ట్వేర్స్ కూడా ఈ ఏఐ టూల్స్కి మనం ఆ అల్గరిథమ్స్లో యాడ్ చేయాలి. ఇలాంటి స్పెషలిస్ట్స్ కావాలి. మీరు ఏ టూల్ యూజ్ చేసి మీరు అన్ని ఫీచర్స్ని యూజ్ చేసుకునేటట్టు ఉండాలి. బట్ అది సేఫ్గా ఉండాలి, ప్రాపర్గా ఉండాలి, పర్సనల్ యూజెస్కి పర్సనల్ ప్రైవసీ ఉండాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దాన్ని డెవలప్ చేస్తే ఈ ఏఐ టూల్స్ అనేది ఇంకా పాపులర్ అవుతాయి. ఇంకా మొత్తం కూడా అన్ని జాబ్స్ని కూడా హ్యాండిల్ చేయగలుగుతుంది. సో ఎనీహౌ ఇది ఎలా బిల్డ్ చేయాలంటే, ఈ ఏఐ సిస్టమ్ని ఎవరికి ఎలాంటి ప్రాబ్లం రాకూడదు పర్సనల్లీ పరంగా, అండ్ డేటా ప్రైవసీని కూడా ప్రొవైడ్ చేయాలి, అండ్ ఈ ఏఐని కరెక్ట్గా యూజ్ చేసుకునేటట్టు ఉండాలి. ఇంకొక మెయిన్ పాయింట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే, ఏఐ సిస్టమ్స్ అల్గరిథమ్స్ అన్నింటినీ మానిటర్ చేస్తుండాలి. కీప్ ఆన్ యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్ అవి ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేదా అనేది మానిటరింగ్ స్కిల్స్ కూడా ఉండాలి యాజ్ ఏ గవర్నెన్స్ ఆర్ ఎథిక్స్ డెవలపర్. నెక్స్ట్ జాబ్ రోల్ ఏంటంటే ఏఏ సెక్యూరిటీ స్పెషలిస్ట్.
సో జనరల్గా ఈ సెక్యూరిటీ స్పెషలిస్ట్ ఏం చేస్తారు, అనాథరైజ్డ్ పర్సన్స్ నుంచి ఏదైతే వాళ్ళు ట్రై చేస్తారో డేటాని యాక్సెస్ చేసుకోవడానికి, ఆర్గనైజేషన్ డేటా కావచ్చు, పర్సనల్ డేటా కావచ్చు, ఇలాంటి డేటాని యాక్సెస్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటే వీళ్ళేం చేయాలి, సెక్యూరిటీ స్పెషలిస్ట్ ఒక ఫైర్ వాల్ లాగా, ఒక ఫైటర్స్, ఒక గార్డ్ అనమాట, సెక్యూరిటీ గార్డ్ బిట్వీన్ డేటా అండ్ హ్యాకర్స్. ఓకే, ఇతను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. హీ కెన్ ప్రొవైడ్ ద సెక్యూరిటీ. సెక్యూరిటీ స్పెషలిస్ట్ ఏం చేయాలంటే వాళ్ళకున్న స్కిల్స్, సో వాళ్ళకున్న టెక్నికల్ స్కిల్స్ ఏవైతే సెక్యూరిటీ రిలేటెడ్ స్కిల్స్ ఉంటాయో, ఓకే, అవన్నీ కూడా ఏ సిస్టమ్స్తో డెవలప్ చేయాలి, అంటే ఆటోమేషన్ జరగాలి. ఈ ఏ సిస్టమే ఎవరైతే హ్యాక్ చేయడానికి, డేటాని హ్యాక్ చేయడానికి ట్రై చేసే వాళ్ళకి రిప్లై, అటాక్ వేలో మళ్ళీ రిప్లై ఇవ్వటం. ఓకే, సెక్యూరిటీ స్పెషలిస్ట్కి మెయిన్గా ఉండాల్సిన స్కిల్స్ ఏంటంటే సైకాలజికల్ స్కిల్స్ కూడా అవసరం అవుతాయండి. ఎందుకంటే డిఫరెంట్ పీపుల్, వేరియస్ హ్యాకర్స్ ఎలాగ థింక్ చేస్తారు, డేటాని రిసీవ్ చేసి అటాక్ చేయడానికి ఎలాగ థింక్ చేస్తారు అనేది ఇతను ముందుగానే అడ్వాన్స్డ్గా థింక్ చేసి పెట్టుకోవాలి. అలాగా ఆ ఏ సిస్టమ్కి థింక్ చేసుకొని ఏ సిస్టంలోకి ఇంటిగ్రేట్ చేయాలి, ఆ సాఫ్ట్వేర్ని ఏ సిస్టంలోకి, ఆల్గరిథంలోకి యాడ్ చేయాలి. ఓకే, సో అండ్ సమ్ డేటా అనాలిసిస్ స్కిల్స్ కానీ, క్రిప్టోగ్రఫీ స్కిల్స్ కానీ, ఓకే, అండ్ సమ్ ఆటోమేషన్ స్కిల్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా తెలిసి ఉండాలి యాజ్ ఏ సెక్యూరిటీ స్పెషలిస్ట్. సో ఈ జాబ్ రోల్ కూడా చాలా డిమాండ్ అండ్ ఫ్యూచర్ ఉండబోయే జాబ్ అండి. ఎందుకంటే ఫ్యూచర్లో జాబ్స్ అన్నీ కూడా ఐటీకి సంబంధించి ఎవరైతే టెక్నికల్ స్కిల్స్, హ్యూమన్ స్కిల్స్ ప్లస్ ఏఏ స్కిల్స్ రెండు కంబైన్డ్ హైబ్రిడ్ రోల్స్ ఉంటాయో, హైబ్రిడ్ స్కిల్స్ ఉంటాయో, హూ హ్యావ్ బోత్ హ్యూమన్ అండ్ ఏఏ స్కిల్స్, వాళ్ళకి ఎక్కువగా మంచి డిమాండ్ ఉండబోతుంది నెక్స్ట్ రాబోయే కాలంలో. ఆ తర్వాత ఇంకా ఫ్యూచర్లో ఇంకా మొత్తం కంప్లీట్గా ఏఏ స్కిల్సే ఉంటాయి. బట్ నెక్స్ట్ డెవలప్ చేసే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా హ్యూమన్ స్కిల్స్ ఉండాలి ప్లస్ ఏఏ స్కిల్స్ ఉండాలి. ఎందుకంటే ఎట్ ఏ టైం మొత్తం ట్రాన్స్ఫరెన్షన్ జరగడం అనేది ఇంపాసిబుల్ అండి, మొత్తం ఒకసారి జరగలేదు. కొంత హ్యూమన్ స్కిల్స్ కూడా కావాలి. ఎందుకంటే మొత్తం ఒకేసారి ఏఐలోకి మార్చాలంటే అలాంటి స్కిల్డ్ క్యాండిడేట్ ఎక్కడ లేరు ప్రజెంట్, అది మెయిన్ ప్రాబ్లం కూడా. ఇన్ కేస్ అలాంటి స్కిల్డ్ క్యాండిడేట్ ఉంటే మొత్తం ఒకేసారి చేంజ్ చేయొచ్చు, కంప్లీట్గా అసలు హ్యూమన్ స్కిల్స్ లేకుండా ఏఐలోకి చేంజ్ చేయొచ్చు అలాంటి స్కిల్డ్ క్యాండిడేట్ ఉంటే. అలాంటి వాళ్ళు లేకే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తారంటే నెక్స్ట్ 10 years కావచ్చు, 15 years కావచ్చు, అప్పటి వరకు ఏం చేస్తారంటే నెక్స్ట్ 10 years వరకు రెండు స్కిల్స్ ఉండాలి. జనరల్గా ఇప్పుడు మనం నేర్చుకుంటున్న స్కిల్స్ ఉండాలి ప్లస్ ఏ అడ్వాన్స్ అప్ స్కిల్స్ చేసుకోవాలి. అలాగే స్లోగా ప్రాజెక్ట్స్ అనేవి ఏంటంటే నెక్స్ట్ ఫర్దర్ ప్రాజెక్ట్స్ హైబ్రిడ్ స్కిల్స్ ఉన్న ప్రాజెక్ట్స్ వస్తాయి. ఆ తర్వాత ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ ఏఐలోకి మూవ్ అవుతాయి. సో అలాగా స్లోగా ఈ ఎవాల్యుయేషన్ అనేది స్లోగా ఇంప్రూవ్ అవుతుంది, అంతేకాని ఒకేసారి కాదు. అందువల్ల మనం భయపడిన అవసరం లేదు. నెక్స్ట్ 5 years or 10 years వరకు అయితే ఇబ్బంది లేదు. ఈ స్కిల్ ఉండాలి, బట్ మీరు ఏ రిలేటెడ్ స్కిల్స్ని ఇంప్రూవ్ అప్ స్కిల్ చేసుకోవాలి. ఓకే, సో ఇది జస్ట్ మీకు అండర్స్టాండింగ్ చెప్తున్నాను. ఎవరైనా భయపడే వాళ్ళు ఒకసారి ఏ రీప్లేస్ చేస్తుందంటే ఒకసారి చేయలేదు, ఇట్స్ టేక్స్ సమ్ టైం. బట్ ఒకసారిగా అంటే కొన్ని జాబ్స్ ఉంటాయి ఏవైతే రిపీటెడ్గా మాన్యువల్ టాస్క్ ఉంటాయో, రిపీటెడ్ జాబ్స్ ఉంటాయి కదా, లైక్ కొన్ని అడ్మిన్ జాబ్స్ కావచ్చు, సమ్ కస్టమర్ సర్వీస్ రిలేటెడ్ జాబ్స్ కావచ్చు, అవి చేంజ్ చేసుకోవచ్చు కంప్లీట్గా. ఓకే, బట్ అవి అన్ని కంపెనీస్ అయితే ఇప్పుడైతే పాసిబుల్ కాదు, కొంత టైం పడుతుంది. ఓకే, లీవ్ ఇట్. సో అది ఒకటి. సెకండ్ దాన్ని ఏఐ సెక్యూరిటీ స్పెషలిస్ట్. నెక్స్ట్ జాబ్ ఏంటంటే HAI డిజైనర్స్, హ్యూమన్ ఏఐ ఇంటరాక్షన్ డిజైనర్స్. సో ఈ జాబ్ కూడా మంచి డిమాండ్ ఉండబోతుంది. ఇది ఏంటి సార్, ఏంటి ఎలాంటి స్కిల్స్, ఏంటి దీని పర్పస్ ఏంటంటే ఈ HAI డిజైనర్స్ ఏం చేస్తారంటే కొంత యూజర్ ఇంటర్ఫేస్ అనేది సింప్లిఫై చేసి ట్రాన్స్లేటర్స్ అనేది డెవలప్ ఎక్కువ చేయాలి. జస్ట్ లైక్ హ్యూమన్ ఏదైతే మాట్లాడతారో దాన్ని ఈజీగా ఆ మిషన్, ఆ రోబోట్ అనేది అండర్స్టాండ్ చేసుకోగలగాలి. దానికి ఏంటంటే జనరల్గా ఆ మిషన్కి అండర్స్టాండ్ అనేది మిషన్ కూడా అండర్స్టాండ్ అవుతుంది. బట్ మనం హ్యూమన్ ఇంటరాక్ట్ అవ్వడానికి కావాల్సిన హ్యూమన్ లాంగ్వేజ్ని ఆ ట్రాన్స్లేటర్ అనేది ఎక్కువగా డెవలప్ చేయాలి, ప్రతి దాన్ని కూడా మనం మాట్లాడేదాన్ని. సో దీస్ HAI డిజైనర్స్ కెన్ మేక్ ద టెక్నాలజీ ఈజీ టు అండర్స్టాండ్ అండ్ యూజర్ ఫ్రెండ్లీ ఫర్ రోబోట్స్. సో నాట్ ఓన్లీ రోబోట్స్ అండి, లైక్ ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నాం కొన్ని బేసిక్ చాట్ బాట్స్ యూజ్ చేస్తున్నాం. మీరు కొన్ని వెబ్సైట్లో చూస్తుంటారు చాట్ బాట్స్ అనేవి. మనం ఏదైనా క్వరీ కానీ ఆటోమేటిక్గా రిప్లై వస్తుంది. అది
జస్ట్ లైక్ రోబోట్ ఈజ్ ఆన్సరింగ్ ఫర్ యువర్ క్వరీ. సో ఈ హెచ్ఏ డిజైన్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఏవైతే ఈ చాట్ బాట్ కావచ్చు ఆర్ ఎనీ అదర్ ఏఐ టూల్కి సంబంధించి కావచ్చు, ఆ ఇంటర్ఫేస్ అనేది చాలా ఈజీగా ఉండాలి. ఈవెన్ నాన్ టెక్నికల్ పర్సన్స్ కూడా ఈజీగా అండర్స్టాండ్ చేసుకునేటట్టు ఆ ఇంటర్ఫేస్ అనేది డిజైన్ చేయాలి. అండ్ అట్ ది సేమ్ టైం ఆ ఇంటర్ఫేస్ అనేది చాలా రిలయబుల్గా ఉండాలి, ఫ్రెండ్లీగా అండ్ ట్రస్టబుల్గా ఉండేటట్టు ఆ యూజర్ ఇంటర్ఫేస్ అనేది డిజైన్ చేయాలి. ఆ ఇంటర్ఫేస్ చూడగానే మనకి ఎస్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ట్రస్టబుల్ అని సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది, మన పర్సనల్ యూస్ అనేది యూజ్ చేయరు. ఇలాంటి అన్నిటినీ మనకి ఇంటర్ఫేస్ చూడగానే అనిపించేలాగా ఆ హెచ్ఏ డిజైనర్ యొక్క రెస్పాన్సిబిలిటీ. సో ఇవన్నీ కొన్ని అయితే ఫ్యూచర్లో ఉండబోయే కొన్ని జాబ్ రోల్స్ వాళ్ళకు ఉండాల్సిన స్కిల్స్ అంటే అయితే చాలా ఉన్నాయి. సో మీరు చేయాల్సింది మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇంకొక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు థ్యాంక్ యూ, బాయ్.